నిక్ సర్వీస్ క్రియేషన్. ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ చేస్తున్నాను అనమాట. మంచి స్టార్టరు, చాలామంది ఇష్టపడతారనమాట. సో చాలా ఎమ్మీగా జ్యూసీగా ఉంటుంది. మనం కనుక ఒక 250 గ్రామ్స్, ఒక పావు కిలో కనుక తెచ్చుకుంటే కనుక హ్యాపీగా 3 మెంబర్స్ అయితే ఈ స్టార్టర్ తినేయచ్చు అనమాట. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక 250 గ్రామ్స్ అపోలో ఫిష్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు మ్యాక్సిమం అక్కడే కట్ చేయించుకోండి. ఇలా నైఫ్లతో అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కొంచెం ఇలా ఎగుడు దిగుడు వచ్చింది. మీకు కావాల్సినట్టుగా క్యూబ్స్ టైప్లో అక్కడే మీరు కట్ చేయించుకోండి. నేను చేసిన మిస్టేక్ అది. ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసినాము, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒక 2 స్పూన్స్, అంటే పెద్ద స్పూన్తో వేస్తే ఒక హాఫ్ స్పూను, నేను స్మాల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసాను. కారం వేసి ఇది కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం అంతా కూడా ఈ ముక్కలు కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకోండి. లెమన్ వేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని లెమన్ కూడా ఇప్పుడు ఒక ఎగ్ తీసుకోవాలన్నమాట. 250 గ్రామ్స్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది. ఇలా పగల కొట్టేసి మొత్తం వైట్ ఎల్లో 2 వేసేసుకోండి. ఈ ఎగ్గును కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ బాగోదన్నమాట. ఆ ఎగ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ఎగ్ మొత్తం పట్టించేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 స్పూన్స్ మైదా, ఒక 2 స్పూన్స్ మైదా వేస్తున్నాను. సేమ్ అంతే క్వాంటిటీలో కార్న్ఫ్లవర్, అంతే క్వాంటిటీలో కార్న్ఫ్లవర్. ఇప్పుడు ఈ క్వాంటిటీకి నేను పెద్ద స్పూన్తో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ కోట్ మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకోండి. ఫస్ట్ ఇలా కలిపేసుకోండి. చూడండి, ఒకవేళ ఇన్ కేస్ మీకు కనుక పొడి పొడిగా ఉంటే కనుక అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక మ్యాక్సిమం సరిపోతుంది. ఇగో చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇంతకన్నా టైట్గా ఉండకూడదు అండ్ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ మన మైదా అండ్ కార్న్ఫ్లవర్ ఈ బ్యాటర్ అన్నది ఈ విధంగా పడితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. లో ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకుందాం. నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది పాపడ్ వేయించిన ఆయిల్, సో అందుకోసమనే ఆయిల్నే యూస్ చేసేస్తున్నాను. మళ్ళీ ఫిష్ ఆయిల్ మనీ ఓన్లీ ఫిష్కే యూస్ చేయగలం, మళ్ళీ వేరే దేనికి కూడా ఈ ఆయిల్ని మనం యూస్ చేయలేమన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలన్నమాట. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. 10 మినిట్స్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి మనం పట్టించుకున్న ఉన్నాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేకండి, ఒక్కొక్కటి తీసుకొని. అప్పుడే కలపకూడదు అనమాట. ఒక 10 మినిట్స్ అయితే మొత్తము పైన అంతా కోటింగ్ ఉంది కదా కార్న్ఫ్లవర్ అండ్ మైదా అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది అనమాట పీస్ మొత్తం. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అప్పుడు కొంచెం ఇలా కలుపుకొని చేసుకుంటే సరిపోతుంది. ముందే అయితే కనుక కలపకండి, ఎందుకంటే ఆ కోటింగ్ అన్నది ఫిష్ పీస్కి పట్టదనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకుని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తము డీప్ ఫ్రై చేసాం కదా, ఎక్సెస్ ఆయిల్ మొత్తం తీసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వరకు ఉంచుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులో వెల్లుల్లిపాయలు ఇలా చిన్న చిన్న చక్రాల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలన్నమాట. మనం ఈ ఆయిల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆయిల్ని ఈ విధంగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని తప్పించి మళ్ళీ మనకి దేనికి కూడా ఈ ఆయిల్ యూజ్ అవ్వదు అనమాట. సో ఇందులో పచ్చిమిర్చిలు ఒక 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో షీజ్వాన్ సాస్ వేస్తున్నాను. లేదు అంటే కనుక మీ దగ్గర రెడ్ చిల్లీది సాస్ ఉన్నా కూడా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటో సాస్ ఒక 2 స్పూన్స్, ఆ క్వాంటిటీకి సరిపడా సోయా సాస్ ఒక హాఫ్ స్పూన్,
డ్రాప్స్ లెక్కనైతే ఒక 10 డ్రాప్స్ వేసుకొని సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం లూజ్గా లేకుండా చిక్కగా ఉండాలన్నమాట. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఇందులో. ఈ విధంగా అయ్యాక ఈ పీసెస్ ఇందులో వేసేసుకోవాలి. బాగా లిక్విడ్గా ఉన్నప్పుడు వేసుకోకండి. అలా వేసుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి అన్నమాట, మనకి క్రిస్పీగా ఉండవు. మనం ఇలా వేసుకోగానే 2 మినిట్స్కి మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఏమీ కనపడకుండా ఉండేలాగా ఆ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు పైనుంచి కొంచెం తరిగి కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. చూడండి, ఎక్కడన్నా మనకి లిక్విడ్ లాగా కనిపిస్తుందో మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోయిందనమాట. మనకి రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ అయితే రెడీ అయిపోయిందనమాట. రెస్టారెంట్స్లో ఏం చేస్తారంటే పెరుగు యాడ్ చేస్తారన్నమాట. నేను చాలా దగ్గర చదివాను, విన్నాను, పెరుగును ఫిష్ కలుపుకొని తినకూడదంట, అది హెల్త్కి మంచిది కాదనమాట. సో అందుకోసం అని చెప్పి నేను లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. సో ఎమ్మీగా స్టార్టర్ అయితే రెడీ అయిపోయింది. ఈ డిష్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.